హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహీస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అండి. అదే పాలక్ పుదీనా పులావ్. దానికి ముందుగా మనం ఒక 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకుని శుభ్రంగా కడుక్కుని 1కి 2 నీళ్లు పోసుకొని మనం 15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. తరువాత మనం పుదీనాని కట్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పాలక్ని కూడా అలాగే పెట్టుకోవాలి, కట్ చేసుకుని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కట్ చేసుకున్న పాలకూర, పుదీనా, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం ఉప్పు కూడా వేసుకుని మనం కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పక్కన పెట్టుకుని మనం పులావ్ని స్టార్ట్ చేసుకుందాం. ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి కొద్దిగా నూనె పోసుకోవాలి. పులావ్ కదండి, ఒక 3-4 స్పూన్లు నూనె పడుతుంది. నేను చాలా కొంచెం నూనె వాడుతున్నాను. నాకు ఎందులోనూ నూనె ఎక్కువ వేయడం ఇష్టం ఉండదండి. ఎంత వీలున్నంత వరకు నేను ఎంత తక్కువగా వాడాలో నూనె అంత తక్కువగా వాడుతుంటానన్నమాట. 4 లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జీలకర్ర, దాల్చిన చెక్క, తర్వాత కొద్దిగా జీడిపప్పులు, ఇందాక కొన్ని అందులో వేసుకున్నాం కదా, ఇంకొన్ని గార్లిక్ ఇందులోకి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. అవి మసాలా దినుసులు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చి బఠానీల్ని వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం. పులావ్ మరీ ప్లెయిన్గా ఉంటే బాగోదు కాబట్టి ఇట్లా మన దగ్గర ఉన్న క్యారెట్ కానీ బంగాళదుంప కానీ ఇట్లా ఏవైనా వెజిటబుల్స్ మన దగ్గర ఉన్నవి అందులో వేసుకుంటే రుచికి రుచి బాగుంటుంది. మనం ఎక్కువ వెజిటబుల్స్ తిన్నట్టు కూడా ఉంటుంది కదా, అలా అన్నమాట. ఈలోపు మనం పక్కన ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని నేను టోఫు ముక్కల్ని వేయించుకుంటున్నాను. మీరు టోఫుకి బదులు పన్నీర్ అయినా వేయించుకోవచ్చు. ఇది ఆప్షనల్ అనమాట. నేను ఫుడ్లో ప్రతి దానిలోనూ ప్రోటీన్ కంటెంట్ని పెంచడానికి ట్రై చేస్తానండి. అదే మనకి ఆకలిని ఆపుతుందన్నమాట. సో మనం ప్రోటీన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. వెయిట్ లాస్కి అయినా సరే, ఆరోగ్యం బాగుండాలన్నా, మన మజిల్స్ స్ట్రెంగ్త్ బాగుండాలన్నా, ఎనర్జీ బాగుండాలన్నా మనం ప్రోటీన్ కంటెంట్ని ఎంత వీలుంటే అంత ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆ పేస్ట్ని అందులోకి వేసేసుకుని ప్యాన్లోకి ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం మనం ఇందాక ఆ పేస్ట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా కారం, పసుపు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా
ఇవన్నీ వేసుకుని మనం కొద్దిగా అవన్నీ వేగేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు ఇక్కడ మనం చూసారు కదా టోఫు వేగిపోయింది. నేను ఎక్కువ నా వంటల్లో టోఫుని చూపిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ టోఫు చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. అలాగే మనకి పన్నీర్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ అది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, నేను ఇంతకుముందు రెసిపీస్లో కూడా చెప్పాను. సో నేను ఎక్కువ టోఫుని ఇంట్లో నా వంటల్లోనూ వాడుతూ ఉంటాను. నేను ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని ఎక్కువ తినడానికి ట్రై చేస్తాను. నాకు మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ పడవన్నమాట. సో నేను నా వంటలన్నిటిలోనూ టోఫు ఉంటుంది. మీరు టోఫుకు బదులు వేరే ఏదైనా పన్నీర్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నీళ్లు మరిగిన తర్వాత మనం అందులోకి ఈ బాస్మతి బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి వేసేసుకుని ఒకసారి కదిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. కుక్కర్ 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానినాయి కదా. సో ఎక్కువ విజిల్స్ వస్తే పులావ్ మెత్తపడిపోతుంది అన్నమాట. సో అయిపోయిందండి, పాలక్ పుదీనా పులావ్ రెడీ. దాని మీద మనం ఇలా ఇందాక వేయించుకున్న టోఫుని దాని మీద వేసేసి సర్వ్ చేసుకోవటమే. ఆనియన్ పైన పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్డ్.